హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది నేను కొమరవెల్లికి వెళ్ళే రోజైతే నేను తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ 2కి అయితే లేచాను. లేచేసరికి మొత్తం పొగ మంచిగా పడ్డది. వీడియోలో కూడా మీకు తెలుస్తుంది అసలు మొత్తం పొగ మంచిగా కనబడుతుంది. ఎందుకంటే మేము 4 వరకే వెళ్దాం అనుకున్నాము. మేము మా మామయ్య వాళ్ళ, అన్న వాళ్ళ, కోడలు వాళ్ళు, మా అక్క వాళ్ళు అన్నట్టు. అయితే మేము ఈ 2 ఫ్యామిలీలు కలిసి వెళ్తున్నాము కొమరవెల్లికి, వేములవాడకు. ఒక్క రోజులోనే రెండు టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి తొందరగా వెళ్ళి వద్దాం అనుకున్నాము. అందుకైతే 2కి అయితే లేచి నేనైతే ఇంట్లో పనులైతే చేసుకుంటున్నాను. అసలు వీడియో సరిగా కనబడుతూనే లేదు. మొత్తం పొగ మంచులాగానే అలాగా కనిపిస్తూనే ఉంది. ఇక నేనైతే బయటనైతే కడిగి ముగ్గేశాను. ఇక లోపల కూడా ఇల్లు కడుక్కున్నాను నీట్గా. ఈ పొగ మంచు వచ్చుట్లనో ఏమో కానీ అసలు చలి అనేది ఎక్కువ లేదు. లేకుంటే నేను ఈ 2ంటికి లేచేసరికి నేనే చలిగా మొత్తం గడ్డగట్టుకుపోయేదాన్ని కావచ్చు. ఇక మా పిల్లలైతే ఇంకా లేవలేదు. మా పనులైతే పూర్తయినాక మా పిల్లల్ని లేపుదాం అనుకున్నాను. ఇక చెయ్యి అలాగా పెడుతుంటే చల్లగా వస్తుంది. ఇక నేనైతే మా రూమ్ అయితే కడుగుతున్నాను. ముందు రోజే నేను దేవుళ్ళకు కొబ్బరికాయలు కొట్టుకున్నాను మొత్తం అక్కడ టెంపుల్లకు. ఇక ఇంట్లోనైతే మొక్కుకొని కొట్టుకొని బయలుదేరదాం అనుకున్నాను. ఇక గ్యాస్ మీద అయితే నీళ్ళు పెట్టుకొని ఇల్లు అంతా కడిగినాకనైతే నేనైతే స్నానం చేద్దాం అనుకుంటున్నాను. ఇక ఇల్లు అంతా కడిగినాక కడపకు కూడా ముగ్గేస్తున్నాను. కొమరవెల్లికి బుధవారం, ఆదివారం ఎక్కువ మంది వెళ్తారు కదా. ఇక మాకు మేము చిన్నపిల్లలు ఉండుట్లా మాతోనే వచ్చే వాళ్ళకు కూడా చిన్నపిల్లలు ఉండుట్లా మేమైతే శుక్రవారం అయితే వెళ్తున్నాము. ఇక మంది ఉండరో కానీ దేవుని దర్శనం అయితే చాలు. మనం మొక్కులు చెల్లించుకుంటే సరిపోతుంది. ఆ దేవుడి చూపు మనపై ఉంటే మనకి ఎప్పుడు మంచి జరుగుతుంది. బుధవారం ఏంది, ఆదివారం ఏంది అని అయితే మేము శుక్రవారం రోజైతే వెళ్తున్నాము. మాకైతే కోళ్ళు ఉన్నాయి కదా, ఇక 2ంటికి అట్లా ఓపెన్ చేసుడు ఎందుకని ఆ కోళ్ళ గంపను పక్కకి ఉంచి మిగతాదంతా కట్టుకొని వచ్చాను. ఇక మేము వెళ్ళే ముందు అయితే కోళ్ళని అయితే విప్పి పక్కకి వేసి వెళ్ళాలి. ఇక నేను నీళ్ళు కాగినాయి, ఇక స్నానం చేసి వచ్చి దేవునికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ దీపారాధన చేసేలోపు ఇక మా పిల్లల్ని అయితే మా బావ లేపి బ్రష్ చేయించాడు. బ్రష్ చేయించి స్నానం కూడా చేపించాడు. ఇక్కడ నా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక కొబ్బరికాయ అనేది తప్పకుండా కొట్టి కదా మనం ఇంట్లో నుంచి బయలుదేరేది. అన్ని దేవుళ్ళకు మొక్కుకొని అయితే నేనైతే ఇక్కడ కొబ్బరికాయనైతే కొడుతున్నాను. మేమైతే ఇక్కడ మ్యాజిక్ అయితే మాట్లాడుకున్నాం, టాటా మ్యాజిక్. కానీ ఒకటే భయం, ఎందుకంటే మా పిల్లలకు అసలు జర్నీ పడది, నాకు కూడా జర్నీ పడది. కానీ నేను వామిటింగ్ టాబ్లెట్ వేసుకున్నా కానీ మా పిల్లలకైతే వేయలేను కదా, అందుకోసమే భయం అవుతుంది. వాళ్ళకు జర్నీ అస్సలు పడది. ఇక ఒకటే రోజులా మొత్తం 2 టెంపుల్ని దర్శనం చేసుకోవాలి కదా, అట్లా నెరవేరుతారని అయితే నాకు కొంచెం భయం వేస్తుంది. ఇక దేవునికి అయితే కొబ్బరికాయ కొట్టి అయితే నేనైతే దేవునికి అయితే మొక్కుకొని నేను ఇక మా పిల్లల కోసం అయితే కొన్ని పూరీలు అయితే చేసి వాళ్ళకైతే ఛాయలు వేసి ఇచ్చాను. ఇక వాళ్ళు లేచి స్నానం చేశారు కదా, ఇక దేవునికి మొక్కుకొని అయితే వాళ్ళైతే పూరి అలాగా తిన్నారు. కొన్ని పూరీలు కూడా తీసుకెళ్ళాము. ఇక నేను 2కి లేచాను అన్నాను కదా, ఇక మొత్తం పని అంతా అయ్యి ఇక మా వాళ్ళు కూడా తయారయ్యేసరికి 5కి అసలు మేము బయలుదేరినాము. 4కి బయలుదేరదాం అనుకున్నాము కానీ 5 అయింది. ఇక మాకైతే దేవుని గది సపరేట్గా లేదు. అలాగే ఒక సెల్ఫ్లా సపరేట్గా అయితే దేవుని అయితే పెట్టుకున్నాను. కిందనైతే బౌల్ అలాగా పెట్టుకుంటాను. ఇక మా పిల్లలు అయితే స్నానం చేశారన్నారు కదా, ఇక వాళ్ళని అయితే దేవునికి మొక్కుకోమన్నాను. ఇక మా కన్నయ్యకి అయితే ఎప్పుడు ఆ తిండి కోలే, అందుకే ఫస్ట్ అయితే దేవునికి మొక్కుకో తర్వాత తినేవానంటే దేవునికి అయితే మొక్కుకుంటున్నారు. ఇక మొక్కుకున్నాక వాళ్ళన్నకైతే కొంచెం తినిపించి అయితే మ్యాజిక్ అయితే ఎక్కాము. ఇక ఎక్కువనైతే అసలు వీడియో తీయలేదు, ఎందుకంటే మనం వెళ్ళే దేవుని దర్శనానికి ఫస్ట్ అయితే దేవుని అయితే మనం తృప్తిగానైతే మొక్కుకొని వద్దాము. వీడియోలు అనేది తర్వాత కానీ అని అయితే మేము అసలు వీడియోల మీద దృష్టి లేదు మాకు అసలు. కానీ ఇక ముందు రోజే స్వెటర్లు మేము వేసుకునే బట్టలు అయితే అన్నీ అయితే విండాను. ఇక అవి ఉల్లారితే అవి వేసుకొని వెళ్ళాము. నేను చెప్పాను కదా మా పిల్లలకు ఇద్దరికి అసలు వామిటింగ్ అవుతుంది పడదని. ఇక మాతో వచ్చిన వాళ్ళకు కూడా చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వామిటింగ్ చేసుకున్నాడే. మొత్తం పొగ మంచి అసలు బయట ఈ మ్యాజిక్ అనేది 2-3 టైమ్స్ ఆపినాం. అసలు పిల్లలు వామిటింగ్ వస్తుందన్న అప్పుడల్లా ఇలాగ మేము ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని వెళ్తే నేను అయ్యాం అబ్బా పిల్లలతో ఉన్నప్పుడు. ఎందుకంటే ఏ మధ్యలో అయినా కానీ ఆపి మనం కాసేపు వామిటింగ్ చేసుకున్నా కానీ పక్కకు అలాగా ఆపుకొని అయినా కానీ మనం కాసేపు ఉండొచ్చు. అదే బస్సు అయితే మనకు అట్లా ఉండదు కదా సౌకర్యం. అయితే మేము ఇక్కడ కొమరవెల్లికి అయితే రీచ్ అయ్యాము. కొమరవెల్లి కాడనైతే మేము రూమ్ తీసుకున్నాము. మాకు ఈ రూమ్కి అయితే 400 పడ్డది. ఇక మేము ఒక మధ్యాహ్నం వరకు అట్లా వెళ్తామని అంటే ఇచ్చారు. అసలు ఎవరు ఇవ్వకనే పోదురు కానీ
మాతో వచ్చిన వాళ్ళైతే ప్రతిసారి ఇక్కడనే దిగుతారట. అందుకోసం అయితే తెలిసిన వాళ్ళు కాబట్టి 400కి అయితే ఇచ్చారు. మా సిటీ రేంజ్ 200 అన్నట్టు. ఇక వచ్చుడుతోనే ఇక మేమైతే ఫస్ట్ అయితే కొంచెం వాష్రూమ్కి అట్లా పోయి క్లీన్ అయితే అట్లా ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. ఇక మాతో వచ్చిన మా ఏరాలు అయితే పాపం తనే అన్ని బోనాలు అండు అన్నం కూరలు అన్నీ తనే చూసుకుంది. ఇక మేము చిన్న చిన్నగా సాయం చేసినా కానీ ఎంతైనా కానీ నేను చేయగలగలేను ఇలాంటి పనులైతే. అసలు మా చిన్నోళ్ళకైతే పుట్టెంటుకలు అయితే ఇక్కడ అసలు తీయనే లేదు. మా ఊళ్ళందరికీ కొమరవెల్లి కాడ ఉన్నాయట కానీ మేమైతే అసలు రానేలేదు. ఎందుకంటే మా ఆద్య పాప అప్పుడు మా అత్తమ్మ ఉన్నది. అప్పుడు తను ఏం చెప్పలేదు కాబట్టి నేను కూడా ఏం చేయలేదు. ఒకసారి మా చిన్నానికి బాగా ఫీవర్ వస్తే అల్లు పట్టిస్తే కొమరవెల్లి కాడికి వచ్చి బోనం చేసి పన్నం చేయాలని అన్నారు. ఇక నేను కూడా మొక్కుకున్నాను. మా వాళ్ళందరికీ ఉన్నది కదా, మా పాలోళ్ళకు మా వాళ్ళందరూ పోయిల్లట కదా. అందుకోసం అయితే మేమైతే కొమరవెల్లి దర్శనానికి అయితే వచ్చాము. ఇక కొమరవెల్లికి వస్తేనైతే తప్పకుండా వేములవాడకు కూడా వెళ్ళాలని అన్నారు కదా. ఇక అందుకోసమే రెండు దర్శనాలు అయితే జరుపుకోవచ్చు అని అయితే మేము మా వాళ్ళతోనైతే వచ్చాను. ఇదైతే బోనాలకు లేకుంటే అక్కడ పైన గంగిరేడు చెట్టుకు వేయడానికైతే తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ రూమ్కే అమ్మొచ్చాయి అవి. ఇక మా ఏరాలు అయితే చేస్తుంది మొత్తం పని అన్నాను కదా, నేను చిన్న చిన్నగా అట్లా కట్ చేసి ఇచ్చుడైతే చేశాను. ఇక మొత్తం బోనం బూరిని తెచ్చుడు బోనం వండుడు అన్నీ తనే తీసుకున్నది. అసలు నేను ఇంట్లో నుంచి కూడా ఏం తీసుకెళ్ళలేదు. ఇక తనే కొన్ని చెప్తేనైతే అవే తీసుకొని వెళ్ళాను. ఈ బోనం గంజులు కూడా నేను అక్కడనే షాపులనే తీసుకున్నాను. మా ఏరాలు వచ్చి తీసుకున్నది. తనే అక్కడ మొత్తం అంతా పనులన్నీ చేస్తుంది. ఇక్కడ బోనం వండుకొని ఫస్ట్ అయితే బోనం వండుకొని పూజించుకొని తర్వాత దేవుని కాడికి వెళ్ళి పట్నం వేసుకొని ఇక మేము మా కన్నయ్యకు బాగుండాలని కూర మీసాలు వేస్తామని మొక్కుకున్నాము. ఆ కూర మీసాలు తీసుకొని అటైతే దర్శనానికి అయితే వెళ్ళాలి. నాకు మాత్రం అసలు ఒక్కటి కూడా చూడలేదు చేయలేదు. నాకైతే మస్తు భయం ఉండేది, నేను చేయగలుగుతానా నాకు తెలుసా అసలు అని. కానీ మా వాళ్ళ చుట్ల నాకైతే సేఫ్ అయింది. ఇక మా బావ కూడా పాపం సాయం చేస్తున్నాడు. ఎందుకంటే నాకు ఇక్కడ పొగకాడు ఉంటే ముందే తలనొప్పి వామిటింగ్స్ కదా. ఇక నువ్వు ఎక్కువ పని చేసి నెరవాడితే మళ్ళీ నిన్ను పట్టుకొని నేనేడ తిరగాలని అయితే ముందే మా బావ అయితే అసలు నన్ను ఏం పని చేయలేదు. ఇక్కడ కిందనైతే ముగ్గు వేసి అలాగా మా వాళ్ళది మాది బోనం అయితే అక్కడ పెట్టుకొని పూజించుకున్నాం కదా. ఇక మేమైతే దర్శనానికి వెళ్ళొచ్చాకనైతే ఇక్కడనైతే డుబ్బులైనా తీసుకొచ్చి పోనాన్ని సమర్పిస్తున్నాము చెల్లిస్తున్నాం అంటారు కదా. ఇక్కడ మా కొబ్బరికాయ తీసుకురాలేదు. ఇక మా బావ పోయి కొబ్బరికాయ తీసుకొని వచ్చి ఇక్కడనైతే బోనం చెల్లించడానికి ఒక్కొక్క బోనానికి 500 అయితే తీసుకున్నాడు. ఇక అందరికైతే పసుపు బొట్లు పెట్టుకొని అందరికీ ఇక కథ చెప్పడం అయితే స్టార్ట్ చేశాడు. నేనైతే కింద బోనంలో అయితే పబ్బియ్యము చేశాను. పైన చిక్కుడుకాయ వంకాయ కాకరకాయ అవి వేసి అయితే పళ్ళు అయితే అలాగా 5 పళ్ళు అయితే పెట్టాను. పైన దీపం అయితే ముట్టించుకున్నాను. దేవుని సేవ ప్రార్థన చేస్తున్నాము భగవంతా. సుగుబొట్టు వాళ్ళ పేరు వచ్చాయి సుగుబొట్టు పనుల కండాల ఈ బ్రింజమాల బొడ్డ సిద్ధామణి భోగమోని రోగులయ్యా కంటే కనవరేకులు కాంతి ఎల్లలింగాయ్యా దిగిరావు భగవంతా. ఎక్కడున్నో మహేశ్వర ఏక విజయాలు తెచ్చి నిన్ను ఏడుకుంటున్నావు భగవంతా. చిలకలకు చేయాలా చిన్ని కొమరవెల్లి హంసలకు చేయాలా యాది కొమరవెల్లి రామయ్యా. సూలము చక్రము సురకత్తి బాణము బాణమే జిగుదారి మరి బాలగొడ్డల భగవంతా. ఏలుకో భగవంత వీరింటిలో కూడా రత్నాల గద్దెల రైలు ఉండాలి ముత్యాల గద్దెల నీకు ముందు ముందు జరుగుతుంది భగవంతా. తప్పులు ఉప్పులు నీ తాతను 10,000 దండాలు మా తాతల వంటి భగవంతా.
శ్రీ కంకణాలు అష్ట కంకణాలు నొట్టబా సింగరము నీకు గడుగు రంగాలైతున్నాయి భగవంతా ఎన్ని కన్ను పేద బంగారి కన్ను నొట్ట చిత్ర కన్ను లోకలోకాల కత్తై భగవంతా శూలము చక్రము సురగత్తి కాను వారిని తీసుకుంటే భద్రంటి భూతాలు భార్యట్టు పట్టాలి భగవంతా ఒక చేత శూలంబు ఒక చేత చక్రంబు ఒక చేత బండారి కట్టుకొని భక్తులకు వరవరిస్తున్నావా భగవంతా